అందరికీ నమస్కారం అండి. సులువైన వంటకి స్వాగతము. పూరిలా పొంగే పుల్కాలు, ఒక్క చుక్క ఆయిల్ కూడా అవసరం లేదు. ఈజీగా ఎవరైనా కూడా మొట్టమొదటిసారి చేసేవాళ్ళు కూడా 10 నిమిషాల్లో 10 పుల్కాలు ఈజీగా చేసేయచ్చు. చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుందండి. ఈ వీడియో మొత్తం చూడండి. మీరు కూడా 10 నిమిషాల్లో ఈజీగా పూరిలా మెత్తగా ఉండే ఈ పుల్కాలు అయితే నేర్చేసుకుంటారు. ఎంతో టేస్ట్గా ఉంటాయండి, మెత్తగా. అసలు ఆయిల్ వేయలే అంటే ఎవ్వరు కూడా నమ్మరు. అవి ఎలా చేసుకోవాలంటే, నేనైతే ఇక్కడ ఒక గ్లాసు గోధుమ పిండి అయితే తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకుంటున్నా మొత్తం పిండి. ఉప్పు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. అందులో నీళ్ళు అయితే నేను ఏ పిండితో ఏ గ్లాస్తో పిండి తీసుకున్నానో అదే గ్లాస్లో సగం నీళ్ళు, సగం కంటే కొద్దిగా తక్కువ నీళ్ళు పోసుకుంటున్నాను అండి. ఇక్కడ మనకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా పిండి కలిపే వాళ్ళు ఉంటే మెత్తగా అవ్వడం, లేకుంటే గట్టిగా అవ్వడం అలా అవుతుంది కదా. అందుకని ఇలా కొలతలతో చూపిస్తున్నాను అనమాట. ఏ గ్లాస్తో పిండి తీసుకున్నానో అదే గ్లాస్లో సగం కంటే కొద్దిగా 1 ఇంచ్ అంత తక్కువ నీళ్ళు మొత్తం పోసేసుకున్నాను. నీళ్ళు పోసుకోగానే ఒకసారి వేళ్ళతో పిండి అంతా కలిపేయాలండి, పక్కకు వదలొద్దు. అట్లా మొత్తం ఒకసారి కలిపాక ఇందులో నేను మళ్ళీ ఒక చిన్న స్పూన్ అని నీళ్ళు పోసుకున్నాను. ఇట్లా చేతిలో కొద్దిగా నీళ్ళు, 1 టీ స్పూన్ అంత నీళ్ళు అలా పోసుకున్నాను, అంతే అండి. ఈ నీళ్ళు మనకు కరెక్ట్గా ఒక గ్లాస్ పిండికి సరిపోతుంది. చూడండి, పిండి అంతా మంచి ఇలా వేళ్ళతో అనుకున్నాక, మొత్తం పిండి ఒక దగ్గరికి అనుకున్నాక ఇట్లా మణికట్టుతో ఒత్తుతూ ఇలా ఒక 10 నిమిషాలన్నా మంచిగా పిండిని మసాజ్ చేయాలండి. ఎందుకంటే ఇలా చేస్తే పిండి అనేది మెత్తగా మంచిగా ఉంటుంది, సాఫ్ట్గా. మనకి చపాతీకి ఎలా కావాలో అలా కుదురుతుంది అనమాట. దానిపైన ఒక గిన్నె పెట్టి 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. వీలైతే ఒక ½ అన్ అవర్ పెట్టుకున్నా కూడా మంచిదే అండి. పిండి ఎంత నానితే మనకి పుల్కాలు అనేటివి అంత పొంగుతాయి అన్నమాట. చూడండి, ఇట్లా 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం ఇలా 1 నిమిషం పాటు పిండిని ఇలా ఒత్తుతూ కలుపుకోవాలన్నమాట. ఇలా మంచిగా 1 నిమిషం పాటు మంచిగా పిండి కలుపుకున్నాక ఇలా పొడవుగా పిండిని మొత్తము ఒకే లెవెల్గా ఇలా 2 చేతుల మధ్యలో పెట్టుకొని చేసుకోవాలండి. తర్వాత ఇలా నేను గిన్నెలో పెట్టి చూపిస్తున్నా చూడండి, ఈజీగా ఉంటుందని. మనకు అంత లెవెల్గా పిండి ఇలా చేసుకొని మనకు ఒక గ్లాస్ పిండిలో ఇలా 10 ఉండలు అయితే అవుతాయండి, అంటే 10 పుల్కాలు అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా ఈ సైజు ఉంటే సరిపోతుంది. మరి పెద్దగా తీసుకోవద్దండి పిండి ముద్ద, ఎందుకంటే మరీ పెద్ద చపాతీలా చేస్తే స్టవ్ పైన కాలుస్తాం కాబట్టి ఆ మంట అనేది పెద్ద చపాతీకి సరిపోదు. ఇలా చిన్న ఉంటే సరిపోతుంది. చూసారా, ఇక్కడ నేను ఒక 10 చేసుకున్నానండి ముద్దలైతే. ఒక గ్లాస్కి 10 అయ్యాయి నాకు. అలా ఒక్కొక్క ముద్ద పొడిపిండి తీసుకోవాలండి. పొడిపిండిలో ఇలా డిప్ చేయాలి. మొత్తం డిప్ చేశాక చూసారా, కింద కొంచెం పొడిపిండి వేసి ఇలా స్మూత్గా అనుకోవాలండి, మరీ ఎక్కువ గట్టిగా అనుకోవద్దు. ఆ పొడిపిండితోటే మనం ఇలా రుద్దుతూ 1 సారి 2 సార్లు ఇలా అంటే సరిపోతుంది. ఎక్కువ గట్టిగా పెట్టి ప్రెస్ చేయొద్దు అనమాట. పైన ఇలా 2 సార్లు అటు ఇటు అనేసుకొని తిప్పుతూ ఈ సైజు మనము చేసుకుంటే సరిపోతుంది అనమాట. మరీ పెద్దగా చేసుకోవద్దు. ఈ సైజు ఉంటే పూరి కంటే కొంచెం పెద్దగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పైన 2 సార్లు అంటున్నానని, అంతే ఎక్కువ సార్లు అనొద్దనమాట. ఇలా 2 సార్లు అటు ఇటు అనేసి తిప్పుతూ మొత్తం పిండిని చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారా, అన్నీ ఒకే సైజు వచ్చేస్తాయి మనకి. ఇవి మరి లావుగా ఏమి ఉండయండి. మనం పిండి అనేది కొద్దిగా తీసుకున్నాం కాబట్టి సన్నగా ఉంటాయి అన్నమాట. లావు ఉంటాయేమో, పిండి ఉంటుందేమో మనకి పుల్కాలు అనుకోవద్దు, మనకు సన్నగానే వస్తాయి. చూసారా, అన్నీ ఒకే సైజు వచ్చాయి అన్నమాట. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాక స్టవ్ పైన పెంక పెట్టి, పెంక బాగా వేడయ్యాక ఇలా కచ్చా పక్కగా కాల్చుకోవాలండి, ఎక్కువ కాల్చదు. అలా కాల్చుకున్నాక స్టవ్ పైన ఇలా వేసి 2 సైడ్లు కాల్చుకోవాలి. నాకు రోజు చేసే అలవాటు ఉంది కాబట్టి చేయితో అంటున్నా, మీరు అలా చేయకండి. పట్కారా ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని తిప్పండి అనమాట. స్టవ్ పైన వేసాక ఇలా పెంక పైన వేసి ఇలా ఎక్కువ కాలనియొద్దు, కొంచెం ఒక సైడ్ కాలగానే వెంటనే తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాక ఇలా స్టవ్ పైన వేసేసి వెంటనే ఇలా తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట. పట్కారా ఉంటే దాంతో పట్టుకొని కాల్చుకోండి, జాగ్రత్త, లేకుంటే చేయి కాలుతుంది. ఇలా నేను చేస్తున్నా అంటే నాకు ప్రాక్టీస్ ఉందండి, అందుకని. చూడండి, అన్ని ఈ విధంగా కాల్చేసుకున్నాను. ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉంటాయంటే అసలు దూదిలాగానే ఉంటాయండి. నూనె వేయలేమంటే ఇందులో
అసలు ఎవ్వరు కూడా నమ్మరు, అంత మెత్తగా వస్తాయి, సాఫ్ట్గా పొరలు పొరలుగా వస్తాయి మనకి ఇవి చూడండి. ఎందుకంటే ఇవి మనకి స్టవ్ పైన వేయగానే పొంగుతాయి కదా, అందుకని ఇలా పొరలు పొరలుగా వచ్చి ఎంతో సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉంటాయండి. మెత్తగా ఉంటాయి, తింటే కూడా రుచి అంతే బాగుంటుంది. మనకి ఇక్కడ పుల్కాలు అన్నీ రెడీ అయిపోయాయి. ఒక్క గ్లాస్ గోధుమ పిండికి 10 పుల్కాలు అయితే రెడీ అయిపోయాయి. ఏ కూరతో అయినా, నాన్ వెజ్తో అయినా, వెజ్తో అయినా ఎంతో రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మన సులువైన వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.